బ్రేకింగ్ చూస్తున్నారు. మహారాష్ట్ర జార్ఖండ్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ని ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిశీలకులు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములు ఆల్రెడీ తెరుచుకున్నాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలవుతోంది. ఈ నెల 20న ఒకే విడతలో మహారాష్ట్రలో పోలింగ్ ముగిసింది. మనకి తెలుసు అక్కడ మహారాష్ట్రలో 66.05%. ఇది గత 2 సందర్భాల కంటే కూడా ఒక 4% అదనంగా అయ్యింది. నిజానికి చాలా లో టర్నౌట్ వచ్చింది అనుకున్నాము ఎన్నిక జరుగుతున్న రోజు, కానీ కన్సాలిడేట్ చేసిన తర్వాత తెలిసింది చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఎటు తీర్పు వస్తుందన్నది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ నెల 26 తోటి మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. కాబట్టి మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో వాళ్ళు రేపు అధికారాన్ని అక్కడ చేపట్టబోతున్నారు. ఇక మూవింగ్ ఆన్ జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఈ నెల 13, 22 ఫేజుల్లో అక్కడ పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 43 స్థానాలకు, రెండో విడతలో 38 స్థానాలకు అక్కడ పోలింగ్ అయింది. ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య పోటీ ఉంది. జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ 41. సీఎం రేసులో బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మరాండి ఉన్నారు. అలాగే ఇన్కంబెంట్ సీఎం కాంగ్రెస్ కూటమి నుంచి సోరెన్ ఉన్నారు. అక్కడ కూడా ఆన్ ద హోల్ 2 ఫేజులు కలుపుకుంటే 67.74% పోలింగ్ నమోదైంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 3% హయ్యర్ దాన్ లాస్ట్ 3-4 ఎలక్షన్స్, విచ్ మీన్స్ హై టర్నౌట్ 2 రాష్ట్రాల్లో కూడా వచ్చింది. ఈ 2 రాష్ట్రాలే కాదు, 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. అలాగే మురళి చెప్పినట్టు వాయనాడ్ అండ్ నాందేడ్లో 2 రాష్ట్రాల్లో 2 లోక్సభ స్థానాలకు కూడా ఇవాళ ఫలితాలు రాబోతున్నాయి.